హాయ్. హలో. నమస్తే. నా పేరు రాధాకృష్ణ. చాలా రోజుల తర్వాత సినిమా రివ్యూ చేయాలని అనిపించింది. నిన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూడడం జరిగింది. అయితే దీని మీద రివ్యూ చేయాలని అనిపించింది. ఎందుకంటే రివ్యూలు ఇద్దామని స్టార్ట్ చేశాం కదా! పండగ తర్వాత మళ్ళీ ఇదే. ఎందుకంటే ఈ మధ్యలో షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల నేను రివ్యూలు ఇవ్వలేకపోయాను. ఇక నుంచి కంటిన్యూగా ఇద్దామని ఆలోచించాను. మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా సినిమా నుంచి స్టార్ట్ చేద్దామని నిన్న సినిమా చూసి ఈరోజు రివ్యూ ఇవ్వడానికి మొదలెట్టాం. మీరందరూ కూడాను కొద్దిగా కోఆపరేట్ చేసి లైక్స్, షేర్స్, కామెంట్స్ మీకు ఏం తోచితే అది ఎలాగా మీకు ఏమనిపిస్తే అది నా రివ్యూ మీద కామెంట్ రాయండి, లైక్ చేయండి. అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా రివ్యూకి పదమాట. ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నటనతో, తన వాక్ చాతుర్యంతో, డైలాగ్ వెర్షన్‌తో ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించారు అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఫ్యాన్ బేస్డ్ మూవీ. చాలా బావుంది. హరీష్ శంకర్ గారు చాలా తీశారు. కథ, కథనం ఈ రెండిటిని పోల్చి చూసుకుంటే కథలోని కొంచెం పట్టు తప్పిందేమో అనిపిస్తది. కానీ కథనం మాత్రం అద్భుతం. ఎక్కడ ఏమి ట్విస్ట్‌లు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎక్కడ ఏముంటే బావుంటుంది, ఆడియన్స్‌ని ఉర్రూతలూగించొచ్చో, అలాగే మాటలు, డైలాగ్ వెర్షన్ కూడా అద్భుతంగా అంటే ఏమాత్రం పవన్ కళ్యాణ్ యొక్క స్థాయికి తగ్గకుండా ఇప్పుడు ప్రెజెంట్ ఆయన సిట్యుయేషన్ ఏదైతే పొలిటికల్ కెరియర్‌లో ఉన్నారో, ఆ కెరియర్‌కి అనుగుణంగా ఏవైతే అవసరమో వాటన్నిటిని జోడించి కథనాన్ని మరియు డైలాగ్ వెర్షన్ ఫ్యాన్ బేస్డ్‌గా చక్కగా రాయడం జరిగింది. దానికి ఫ్యాన్స్ అయితే మాత్రం అద్భుతంగా వారి యొక్క కోరిక తీరినట్టే. అంత బాగా చేశారు. అందులోని పవన్ కళ్యాణ్ గారు నటించడం అనేది అంటే అతనికి రకం ఉన్నదే. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తోని విపరీతంగా అలరిస్తారు. అలా అలరించే వాటిలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఆహ్, ఒక రకంగా అంటే ఆయనకి డాన్స్ మీద పట్టు ఉన్నా సరే ఆయన ఎక్కువగా చేయరు. జస్ట్ ఆయన నడిస్తే చాలు. ఒక స్టైల్ వచ్చేస్తుంది. ఆ స్టైల్‌లోని జనాలు ఉర్రూతలూగుతుంటారు. ఇంకా కాలు కదిపి డాన్స్ చేయడం. అదే ఒక బిట్‌గా పెట్టి, ఆయన కామెడీ చేపించి, దాన్ని తీసుకెళ్లారు. అది మాత్రం చాలా అంటే సాహసం. హరీష్ శంకర్ గారిని అంటే ఏ విధంగా ఒప్పుకుంటారు, ఫ్యాన్స్ ఎలా ఒప్పుకుంటారో, అదే విధంగా ఆడియన్స్ ఏ విధంగా ఒప్పుకుంటారనేది పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేస్తేనే అవుతుంది. డాన్స్ చేయకపోతే అవ్వదు. మీరు డాన్స్ చేయాలి అని ఒక చిన్న కామెడీ ట్రాక్ నడుపుతూ ఈ సినిమాలో తీసుకెళ్ళడం అనేది కొంచెం గట్టిగానే చెప్పుకోవచ్చు. హరీష్ శంకర్ గారు అంటే ధైర్య సాహసాలు. వస్తాదంటేనే ధైర్యం. భగత్ సింగ్ అంటేనే మామూలు సాహసం కాదు. ఆయన అక్కడ నుంచి లాక్కొచ్చాడు. ఆ పేరులో ఉన్న దమ్ముకి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్న జోషు వీటిని అంటే మ్యాచ్ చేసేసారు. బావుంది. సినిమా అయితే ఫ్యాన్ బేస్డ్ సినిమా. కథ తీసుకుంటే నాకు ఎందుకో ఈ కథ 'అంకుశం' రాజశేఖర్ గారు చేసిన కథకు దగ్గర పోలికలుంటాయి. ఎందుకంటే పోలీస్ బ్యాక్ డ్రాప్‌లోకి వచ్చేకల్లా మాక్సిమం కథలు అన్నీ కూడా అదే బేస్‌లో ఉంటాయి. అనాథ, స్కూల్ మాస్టరు, సీఎం. ఈ మూడిటిని లింక్ చేస్తే 'అంకుశం' కూడా అంతే. అనాథ, స్కూల్ మాస్టరు, సీఎం. ఆ మూడిటిని లింక్ చేసుకుంటే 'అంకుశం' బేస్. 'అంకుశం' సేమ్. ఇంకా ఎందుకు ఆ కథని ఇప్పుడు తరంకి, ఈ తరానికి ఎలాగైతే బాగుంటుంది అనేది ఏవైతే ఉపయోగపడతాయి. అని ఎలిమెంట్స్‌తోని హరీష్ శంకర్ గారు తీశారు. అయితే దాంట్లో కొద్దిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే మిగతావన్నీ కూడా కొద్దిగా ఆ శ్రీలీల తాలూకా ఇది గాని, ఆ యాక్టింగు అక్కడ శ్రీలీల గారు అది చాలా అద్భుతంగా ఉంటది. అది ఆ ఎమోషన్స్ క్యారీ చేయడం. అక్కడ పెళ్లి సందర్భంలోని పవన్ కళ్యాణ్ గారు చేసిన యాక్టింగు. అక్కడ అదే విధంగా వాళ్ళొస్తారు కదా! నక్సలైట్‌లా వాళ్ళ తీవ్రవాదులు. తీవ్రవాదులు వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా దీంట్లో చనిపోయినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎమోషన్ సీన్స్ గాని బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ బాగా సమకూర్చారు. హరీష్ శంకర్ గారైతే ముందుకు తీసుకెళ్ళడానికి అన్నిటికి బాగా సమకూర్చారు. కథ చెప్పేస్తే మీరు ఇంకా దీనిగా ఉంటుంది కాబట్టి, నేను కథ లైట్‌గా మీకు చెప్తున్నాను. బావుంది. మీరందరూ కూడా చాలా మంది చూసే ఉంటారు ఈ పాటికి.
ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి, సినిమా చూడొచ్చు, బాగుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయింది, ఫ్యాన్ బేస్డ్ పిక్చర్. ఆ విధంగా వల్గారిటీ లేదు, ఎక్కడ కూడా బూత్ డైలాగులు లేవు, డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. ఎవర కావాల్సినవి పొలిటికల్ ఎన్కౌంటర్ అనే చెప్పుకోవడానికి వెళ్తే అందరికీ, అంటే ఏ రాజకీయ పార్టీకో ఏ వర్గానికో సంబంధించింది కాకుండా జనరల్ ఆడియన్స్గా ఉండేటట్టుగా సినిమాని అయితే చాలా చక్కగా తీర్చిదిద్దారు. అందులోని హరీష్ శంకర్ గారి గొప్పతనం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి నటన చాతుర్యం ఉంది. మీరందరూ కూడా ఒకసారి ఉస్తాద్ భగత్ సింగ్ చూడొచ్చు, చూడడానికి వెళ్ళండి. అలాగే నా రివ్యూ మీకు ఏమైనా నచ్చితే, అంటే నేను ఎందుకు సినిమా చూడండి అని మాత్రమే చెప్తున్నాను, ఈ రివ్యూ ఏంది అని అంటారు. అలా కాదు, కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే బాగున్నాయి. సినిమా అయితే జనరల్గా నేను చెప్తున్నాను, సినిమా చూడొచ్చు, ఒకసారి చూడండి. అదేవిధంగా నా రివ్యూ నచ్చిన వాళ్ళకి ఒకసారి లైక్, షేర్, కామెంట్ అన్ని చేసి పెడతారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ రాధాకృష్ణ.